ఈ రోజుల్లో 3-10 వయసు దాటిన యువత యువకులకు పెళ్లి కావడం లేదు. ఎందుకు ఏ ఒక్క సంబంధం కూడా లేదు? దానికి కారణం జాతకం కాదు, సమాజం కాదు, మీ అత్యాస, మీ అహంకారం, మీ వ్యాపార దృష్టి. మొదట అబ్బాయి సంగతి చూద్దామమ్మా. అమ్మాయి అందంగా ఉండాలి, ఉద్యోగం చేయాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి, లక్షల కట్నం తేవాలి, బంగారం ఆస్తి కూడా ఉండాలి. అంటే ఏంటి? మీకు అసలు భారీ కావాలా? అందం, జీతం, కట్నం, ఆస్తి అనే ప్యాకేజ్ కావాలా? సరే, అమ్మాయిల సంగతి చూద్దాం. ఈ రోజుల్లో అమ్మాయిలు ఏం తక్కువ కాదు. అబ్బాయి అందంగా ఉండాలి, నెలకు ₹1,00,000 సంపాదించాలి, అబ్బాయి తల్లిదండ్రులు అతనితో ఉండకూడదు, పెళ్ళైన వెంటనే వేరే కాపురం పెట్టాలి, పెద్ద పెద్ద ఆస్తులు ఉండాలి. అంటే ఏంటి? మీకు భర్త కావాలా, లేక రెడీమేడ్ లైఫ్ ప్యాకేజ్ కావాలి? ఇంకా బెటర్ వస్తుంది, ఇంకొంచెం ఆగితే మంచి మ్యాచ్ దొరుకుతుంది అంటూ చూస్తూ కూర్చుంటే వయసు పెరిగిపోతుంది, సంబంధాలు తగ్గిపోతుంది, చివరికి మిగిలేదు ఒంటరితనం. పెళ్లి అనేది జీతాల పోటీ కాదు, అందాల ప్రదర్శన కాదు, ఆస్తుల లెక్క కాదు. పెళ్లి అనేది ఇద్దరు కలిసి ఎదగడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, జీవితాన్ని పంచుకోవడానికి. అత్యాసను ప్రేమ అనుకుంటే చివరికి మిగిలేది పశ్చాత్తాపం. ఎంత వస్తే తృప్తి పడతామో తెలియనంత కాలం ఎంత వచ్చినా అసంతృప్తిగానే ఉంటుంది. మంచి మనసు, అర్థం చేసుకున్న గుణమే నిజమైన సంపద. మన అమ్మ నాన్న ఎలా ఉన్నా మనకు నచ్చుతారు, మన తోబుట్టువులు ఎంత అందవికారంగా ఉన్నా మనకు ఇబ్బంది అనిపించదు. కానీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మాత్రం ఇంత అందంగా ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి, ఇంత వయసు ఉండాలి, అందమైన ప్రాపులారిటీ, ఆస్తి అని ఎగబడితే, కట్నం కోరికలు పెంచుకుంటూ పోతే, శాలరీ ప్యాకేజ్ కోసం అత్యాస పోతే చివరికి మీ ముఖం చూసే మనిషిని కూడా ఉండదు.